హాయ్! హలో వ్యూవర్స్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో, ఈరోజు మీకోసం నేను ఒక కొత్త కాన్సెప్ట్‌తో వచ్చానండి. అదే యూపీఐ. యూపీఐ అంటున్నాడు ఇందులో కొత్తేముంది అనుకుంటున్నారా? ఇక్కడేనండి ఒక చిన్న ట్విస్ట్ ఉంది. మనం వాడేటువంటి గూగుల్ పే, ఫోన్‌పే ఇతర పేమెంట్ యాప్‌లలో మనం వాడేటువంటి యూపీఐ భీమ్ యూపీఐ. ఇది ఇంటర్నెట్ మీద మాత్రమే పనిచేస్తుంది. అసలు ఇంటర్నెట్టే లేకుండా ఎటువంటి మొబైల్ డేటా అవసరం లేకుండా, ఎటువంటి యూపీఐ ఇంటర్‌ఫేస్ అవసరం లేకుండా పనిచేసేటువంటి ఇంకొక యూపీఐ ఉంది. దాన్నే యూపీఐ 123 పే అంటారు. ఇది కూడా మన ఎన్‌పీసీఐ నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఇండియా ప్రొవైడ్ చేసింది. ఇది ఏ ఫోన్‌లలో వర్క్ అవుతది? ఎక్కడ ఉంది? అసలు దీనిలో ఉండేటువంటి అడ్వాంటేజెస్ ఏంది? మనం ఇప్పుడే చూసేద్దాం రండి. ఈ యూపీఐ 123 పే ఎక్కడ ఉంటుంది అంటే, మన బేసిక్ కీప్యాడ్ మొబైల్స్ ఉంటాయి గదండీ! ఇటువంటి కీప్యాడ్ మొబైల్స్‌లో ఇది మనం తరచుగా చూడవచ్చు. ఇందులో ఉన్నటువంటి ఒక అడ్వాంటేజ్ ఏమిటంటే, మనము ఎస్ఎంఎస్ ద్వారా మాత్రమే ఈ ట్రాన్సాక్షన్స్‌ని చేయగలం. అంటే మనం ఎప్పుడైతే మనం ఒక ట్రాన్సాక్షన్‌ని ఇనిషియేట్ చేస్తామో, చేసినప్పుడు మన ఫోన్ అనేది ఎస్ఎంఎస్ ద్వారా సర్వర్‌తో కనెక్ట్ అయ్యి, అక్కడే మన వెరిఫికేషన్ అంతా జరిగి, మన యూపీఐ పిన్‌తో పాటుగా ఆథెంటికేషన్ సక్సెస్ అయితే మనకి ట్రాన్సాక్షన్ పూర్తవుతుందన్నమాట. యూపీఐ 123 పే అనేది బేసిక్ మొబైల్స్‌లో పనిచేస్తుంది కదా! సో, దాన్ని తెలుసుకోవడానికి మేమేం చేశామంటే నోకియా 235 మొబైల్‌ని తీసుకొని అందులో పేమెంట్‌ని సెటప్ చేసి పేమెంట్ చేశామండి. సో, ఫోన్ టు ఫోన్ చేశాము. మరియు బయటికి వెళ్లి వెండార్స్‌తో స్కాన్ చేసి మరీ చూసాము. నిజంగానే ఇది ఎటువంటి ఇంటర్నెట్ కనెక్షన్ లేకుండా పనిచేస్తుందా? అసలు బేసిక్ మొబైల్స్‌లో యూపీఐ అనేది పనిచేస్తుందా లేదా అనేది మేము టెస్ట్ చేసాం. సో, దానికోసం ఈ పూర్తి వీడియోని కంప్లీట్‌గా చూడండి. మిస్ అవ్వద్దు. యూపీఐ 123 పే యొక్క అడ్వాంటేజెస్ చూద్దామా? సో, అందులో మొదటిదొచ్చేసి దీనికి ఎటువంటి ఇంటర్నెట్ అవసరం లేదు. చాలామంది అంటే మన ఇండియాలో ఉండేటువంటి చాలా మందికి ఇంకా ఇంటర్నెట్ ఫెసిలిటీ లేదు. సో, అటువంటి వాళ్ళందరికీ ఈ యూపీఐ 123 పే చాలా ఉపయోగపడుతుందనమాట. సో, ఇంటర్నెట్ లేకపోయినా మనం స్కాన్ చేయవచ్చు. మనము ఒకరి నుంచి ఇంకొకరికి డబ్బులు పంపించవచ్చు. రెండోదొచ్చేసి ఇది ట్రస్టెడ్ నెట్వర్క్ కాబట్టి, ఇది కూడా మన నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఇండియానే ప్రొవైడ్ చేస్తుంది కాబట్టి, సో, మనం ఎటువంటి అభద్రతా భావానికి లోను కాకుండా దీని ద్వారా ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు. మూడోదొచ్చేసి మన పిన్‌ని మనమే ఎంటర్ చేయాలి మాన్యువల్‌గా కీబోర్డ్ ద్వారా. కాబట్టి దీన్ని ఎటువంటి హ్యాకింగ్ చేయడం కానీ, థెఫ్ట్ చేయడం గానీ చేసేదానికి వీలు లేదు. సో, ఇందుమూలంగా ఇది చాలా సేఫ్ అయినటువంటి ఫ్రేమ్‌వర్క్. ఇది ఇతర ఫోన్‌ల యాప్‌ల్లా కాదు. అంటే మన పెద్ద పెద్ద ఫోన్‌లో పెద్ద పెద్ద యాప్స్ ఉంటాయి గదండీ! ఆ యాప్స్ లాగా ఇది హ్యాంగ్ అవ్వడం గానీ, డిలే చేయడం గానీ ఉండదు. ఎందుకంటే ఇది ఎటువంటి నెట్వర్క్ మీద డిపెండ్స్ కాదు. ఓన్లీ సెల్ ఫోన్ సిగ్నల్స్ మీద మాత్రమే ఇది ఆధారపడి పనిచేస్తుంది కాబట్టి, ఇది చాలా ఫాస్ట్‌గా జరుగుతుంది ట్రాన్సాక్షన్స్ అనేవి. వచ్చిందన్నా? వచ్చింది. ఆల్రెడీ భీమ్ యూపీఐ ఉన్నప్పుడు ఈ యూపీఐని ఎందుకు ప్రొవైడ్ చేస్తున్నారంటే భారత గవర్నమెంటు, దీనిని మనము ఎటువంటి ఇంటర్నెట్ లేకుండా నాన్ స్మార్ట్ ఫోన్స్ ఉంటాయి గదండీ! అటువంటి ఫోన్‌ల ద్వారా కూడా సాధారణ ప్రజలు తమ యూపీఐ యాక్టివిటీస్‌ని జరుపుకునేదానికి గవర్నమెంట్ ఈ ఫీచర్‌ని మనకి ప్రొవైడ్ చేస్తుంది. ఇక్కడ మేము అబ్జర్వ్ చేసిన ఒక ప్రాబ్లమ్ ఏంటంటే, ఎందుకనో పేటీఎంది మేము స్కాన్ చేసినప్పుడు చాలా డిలే ఉంది. ఇతర యాప్స్‌లో అయితే మాత్రం చాలా ఫాస్ట్‌గా జరిగింది. ఓన్లీ పేటీఎం సెక్యూర్ కోడ్‌ని మాత్రమే మేము స్కాన్ చేసినప్పుడు చాలా డిలే కనిపిచ్చింది. అది ఎందుకనేది తెలియదు. నెట్వర్క్ ప్రాబ్లమ్ కూడా అయ్యుండొచ్చు. సో, ఇది మేము చేసిన అబ్జర్వేషన్. మీకు మా వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. మీకేదైనా ఇంట్రెస్టింగ్ టాపిక్ ఉంటే అది గూడా పిన్ చేయండి. మేము తప్పకుండా దాని మీద వీడియో చేస్తాం. సీ యూ. బాయ్.